గైస్ ఫస్ట్ అయితే ఈ డైలాగ్స్ వినండి. తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం ఏంటనేది. कहाँ सक्सेसफुल करियर, कुछ भी सक्सेसफुल करियर है ही नहीं। गली गली में फुटबॉल खेलते हैं, आप लोग भी खेलते हैं ना। చూడండి खेला, अब सुनील छेत्री बन गया, शादी किया, मेरा आर्लिन से सब कुछ मिल गया। దానికి భజన మీరు గొప్పోళ్ళు 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 ఏం గొప్ప 1 रुपया भी नहीं कमाया। ये कौन होता है लड़का, लड़की का कमाई खा के बेच सकता है ये इंसान। నాకు ఈ మాటలు విన్న తర్వాత ఒకటే అనిపించింది భయ్య. అంటే డబ్బులు సంపాదించిన తర్వాత ఆటోమేటిక్ అమ్మాయినంత మారిపోతారా భయ్య? అంటే అందరూ అనట్లేదు భయ్య. చాలా వరకు అబ్జర్వ్ చేసిన భయ్య. కొంతమంది చాలా మంది ఉన్నారు. జాబ్ వచ్చిన తర్వాత విడిచిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆళ్ళు ఎలా మాట్లాడతారు? అంటే ఒక అబ్బాయి లైఫ్ అంటే ఎంత చీప్‌గా కనిపిస్తుంది వీళ్ళందరికీ నాకు అర్థం కాగలుగుతాను. ఇప్పుడు మేడం గారు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు భయ్య. అంత ముందుకి అంటే సక్సెస్ అవ్వక ముందుకు ఏం మాట్లాడో ఒకసారి వినండి. మీకు ఒక విషయం అర్థమవుతుందన్నది. Of course, my husband is always supporting me, and before the marriage, it was all we are already committed, you know. that he'll allow you చూసారా భయ్య? సక్సెస్ వచ్చిన తర్వాత సక్సెస్ రాకముందుకు మాట ఏ విధంగా మారుతుందని చెప్పేసి. అంటే ఆ టైంలో ఆయన లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసేసి తన గురించి మాత్రమే అంటే తన యొక్క గెలుపు కూడా తన గెలుపు మాత్రం అనుకున్న వ్యక్తినేమో అప్పుడు ఒక డైలాగ్ వస్తది. ఇప్పుడు గెలుపు వచ్చేసింది కాబట్టి కథ నేను చెప్పిందే వేదం అని చెప్పేసి అనుకుంటున్నాను వాటిలో. allow you to box. Yes. That was the condition. Yeah. And that's amazing that you've supported it the way you have. So were you always this చూడండి అక్కడ ఏముందో మీకు చేసి supportive of Mary's boxing? Seeing her patience and talent which she has, that makes me చూడండి more realize that I should fully support to achieve her dreams. So విన్నారు కదా భయ్య ఏ విధంగా మాట్లాడా అతనైతే. ఆయన సపోర్ట్ అంతగానం ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నా యొక్క కష్టం మీద అతను బతికేస్తున్నాడు. ఆయన ఏం సాధించలేదు, ఏం చేయలేదు, నా డబ్బులతోటి బతికేస్తున్నాడు, వేస్ట్ ఫీల్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఆయన మీ సక్సెస్ కూడా ఆయన సక్సెస్ మాత్రం అనుకున్నాడు. అందుకని చెప్పేసి ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడంట. అతను ఒక మాట కూడా చెప్పాడు భయ్య. ఆమె బాక్సింగ్ టైంలో కూడా చాలా అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడామంట. ఇప్పుడు మాట్లాడుతున్నామంట. ఈ విధంగా మాట్లాడిన తర్వాత అతను నిజాలు బయటపెడుతున్నామంట. ఆమెకి ఏమేమి చేసింది అన్ని కథలు అని చెప్పేసి ముసలని చెప్పినామంట. ఇక్కడ ఫోటో కనిపిస్తున్నాడు కదా వాళ్ళతో లింకులు ఉన్నాయని చెప్పేసి చాలా వరకు చెప్పారన్నమాట ఇవన్నీ. ఇప్పుడు అతను ఏం అనుకోలేదన్నమాట. ఏమని ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చేసి ఇలాంటి డైలాగ్ మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు ఎలిగేషన్ చేయడం అనేది చాలా ఈజీ. అతను ఆ సిచ్యువేషన్ కూడా ఆలోచించాలి కదా. ఒకవేళ ఆయన మీ సక్సెస్గా ఓవర్కోవాలనుకుంటే మీరు ఇక్కడ దాకా వచ్చేవారే కాదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం భయ్య. ఎలా అంటారు భయ్య? డబ్బులు సంపాదించిన మాత్రాన ఏదో గొప్పలు అనుకుంటున్నారా? ఇప్పుడు మీ ఆయనకే కదా పెడుతుంది, ఎవరు పక్కలకి పెట్టేది ఏమన్నా డబ్బులు? మీ డబ్బులే కదా, పోయేదేముంది? ఇన్నాళ్ళు ఆయన మిమ్మల్ని చూసుకున్నాడు, మీరు చూసుకోలేరా? ఎందుకు అట్లా ఫీల్ అవ్వాలి నా డబ్బులు నా డబ్బులు అని చెప్పేసి? ఒకవేళ ఆయన కూడా అదే టైంలో నా డబ్బులు అని కొనుక్కుంటే మీరు ఈ స్టేజ్కి వచ్చేవాళ్ళ? కరెక్ట్గా చెప్పండి భయ్య. నాకు మాత్రం ఆమె మాట్లాడి మాత్రం చాలా తప్పు అయితే అనిపిస్తుంది భయ్య. ఇప్పుడు చాలామంది మేరీ కామ్కి చాలామంది సపోర్ట్ అయితే లేదు భయ్య. మొత్తం నెగిటివ్ వచ్చేసింది ఒక్క మాటతోటి. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు కూడా ఈమెకి నెగిటివ్గానే మాట్లాడుతున్నారు కాబట్టి సపోర్ట్ అయితే ఎవరు లేదు భయ్య. మేరీ కామ్ కాస్త మేరీ ఇన్కమ్గా మార్చేశారన్నమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కానీ ఇక్కడ చూసిన మొత్తం ఒక నెగిటివ్ మాత్రం వచ్చేసింది అనమాట ఈ ఒక్క మాటతోటి. ఒక అబ్బాయిని చీప్ అంటే చాలా చీప్ విషయం. అంటే ఉద్యోగం లేకపోతే డబ్బులు సంపాదించకపోతే ఇంత దిగజారుగా మాట్లాడుతున్నది నాకు షాక్ అనిపించింది భయ్య. దీని మీ అభిప్రాయం కింద కామెంట్ చెప్పండి భయ్య. ఖచ్చితంగా తెలుసుకోవాలి మాట్లాడాలంట. ఇది ఒక మంచి పొజిషన్ ఉన్న తర్వాత ఇలాంటి మాట్లాడడం అయితే నాకు రాంగ్ అనిపించింది. అతను ఎంత సపోర్ట్ ఇస్తుంటే ఇక్కడ దానికి వచ్చిన ఈ సిచ్యువేషన్కి ఇది కరెక్ట్ కాదనేసి నా అభిప్రాయం భయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్ భయ్య. ఇంతగా నీకేం మాట్లాడాను, మీకేం వచ్చిన ప్రతి ఒక్క ముచ్చట కింద కామెంట్ చెప్పండి భయ్య. దీని గురించి మనం తెలుసుకోవాలి అంతే.